నమస్కారం. వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి నదీ తీరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. కన్వేయర్ బెల్ట్ ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి. జూన్ 12 నుంచి మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యకర్తల ఇంట్లో రాత్రికి బస. కేడర్తో ముఖాముఖి. ఘనంగా ముగిసిన అమృతోత్సవ వేడుకలు. పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం. పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడు. ముఖ్య నాయకులతో సమావేశంలో గోరంట్ల. గోదావరి తల్లితో సమానంగా భావించి పరిరక్షించాలి. ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం గోదావరి నది పరివాహక ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కోటిలింగాల ఘాట్ వద్ద డీబోర్డింగ్ అనంతరం నదీ తీర ప్రాంత సందర్శన కొనసాగించారు. గోదావరి నది బోటులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో నల్లా ఛానల్ వద్ద నదీ ప్రవాహ పరిస్థితుల పరిశీలన చేశారు. నల్లా ప్రాంతంలో నదీ జలాల నమూనాల సేకరణ ప్రక్రియ పరిశీలన అనంతరం సమీప మురుగునీటి శుద్ధం కేంద్రం ఎస్టీపీ సందర్శించారు. మురుగునీటి శుద్ధి వ్యవస్థ, దాని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పంచాయతీరాజ్ కమిషనర్ అండ్ జాయింట్ సెక్రటరీ కృష్ణ తేజ, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ తండే, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, మిషన్ క్లీన్ కృష్ణ, గోదావరి కాల్వల డైరెక్టర్ జిసి కిషోర్ కుమార్, పిసిబి మెంబర్ సెక్రటరీ ఎస్ శరవణన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీడి నరసింహ కిషోర్, జేసీవై మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా తదితర అధికారులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూటమి క్యాడర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మన వార్డులో మన ఆదిరెడ్డి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వారానికి 2 రోజులు 2 వార్డుల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు, కార్యకర్తలతో ముఖాముఖి, కార్యకర్తల ఇంట్లో బస శానిటేషన్ పరిశీలనలు నిర్వహిస్తామని వెల్లడించారు. తిలక్ రోడ్డులోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో సిటీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని నియోజకవర్గాల ర్యాంకింగ్లో రాజమహేంద్రవరం సిటీ మొదటి 6 స్థానాల్లో నిలిచిందని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారని వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల క్యాడర్ కష్టపడి పనిచేయడం, నాయకత్వ సమన్వయంతో ముందుకెళ్లడం వల్లే ఈ విజయాలు సాధ్యమని ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, కూసూరి చండి ప్రియ, కొల్లి బుజ్జి, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా చెయ్యనిది, ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎప్పుడు కూడా చెయ్యని కార్యక్రమం, ఎవరు ఊహించిన రీతిలో ఒక సరికొత్త ఒరవడితో ఈ రోజున పునాది రాయి వేస్తూ ఒక నూతనమైన కార్యక్రమం మన వార్డులో మన ఆదిరెడ్డి అని ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య కార్యాచరణ ఏమిటంటే వారానికి 2 రోజులు, ఆ 2 రోజుల్లో ఒక రోజు 2 వార్డులు చొప్పున కార్యక్రమం పర్యటిస్తూ ఒకరోజు సాయంత్రం ఆ 2 వార్డులకి మధ్యస్థంగా ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో ఎంచుకోవడం, ఉన్నతమైన అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్, రెవెన్యూ వారు, వాటర్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, ఇలాగా ప్రజల యొక్క నిత్యావసరాలు సంబంధించిన అన్ని శాఖల అధికారిని పిలిపించి నా కూటమి కుటుంబ సభ్యులందరూ ఆ 2 వార్డులకి సంబంధించిన కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక వేదిక మీద కూర్చోపెట్టి చర్చించడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఏదైనా సమస్య ఉంటే వారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను దాన్ని చూసి ఆ సమస్య కారణం ఏంటి, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనాలోచనమైన పనులు, అవగాహన రాహిత్యంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన నష్టపోయిన వార్డులు నా దృష్టికి సమస్య క్యాడర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతో 2 సంవత్సరాలు కూడా నేను పనిచేయడం జరిగింది. ఒక అమృత్ స్కీమ్ ద్వారా నిధులు తీసుకురావడం కానివ్వండి, ఒక స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, టూరిజం పరంగా కానివ్వండి డబ్బులు తీసుకురావడం ఏమో కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇష్యూస్ కానీ, డ్రైన్స్ కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో 18 రోజుల పాటు సందడి చేసిన అమృతోత్సవం సంగీత అభిమానుల కరాతాల ధ్వనులతో దిగ్విజయంగా ముగిసింది. చివరి రోజు పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం పేరిట వాద్య సమ్మేళనం హృదయంగా జరిగింది. కళాకారులు కార్యవర్గంతో కలిసి మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. పెరవలి జయభాస్కర్ మృదంగంపై ఓ రాజశేఖర్ వయోలిన్పై, కె నందకుమార్ సితారాపై, సరస్వతుల హనుమంతరావు ఘటంపై, లింగంగుంటి ప్రసాద్ మోర్సింగ్పై, విఎస్ కళాధర్ కంచిరపై, కోడూరు ప్రకాష్ కీబోర్డుపై లయ విన్యాసాన్ని రక్తి కట్టించారు. విశ్వనాథం భాస్కరరాం, వాడ్రేపు వెంకటరమణారావు, సిఎస్ వెంకట్రావు, జోష్ల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, వి కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది. కమల సుందర బోధిని పేరిట 72 మేళకర్తల యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ 18 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించిన కార్యవర్గాన్ని అభినందించుకోవాలని, ఈ బాధ్యత మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తీసుకోవాలని సూచించారు.
రౌతు సూర్యప్రకాష్ రావు స్పందిస్తూ త్వరలో అభినందన సభ తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గోరంట్ల కార్యాలయంలో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యుగ పురుషుడు తెలుగువారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పసుపు పండుగ భారీ జన సమీకరణతో జరుపుకుంటామని, ఈసారి వర్చువల్ గా జరుపుకున్నప్పటికీ కూడా ప్రతి కార్యకర్త మహానాడు వీక్షించే విధంగా క్లస్టర్ వారీగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జరుపుకుంటున్నామని, క్లస్టర్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇదో సువర్ణ అవకాశం అన్నారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మాణి వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, కడియం టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, అన్నం దేవుల చంటి, కురుకూరి కిషోర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పత్తిపాటి రామారావు చౌదరి, చెల్లిబోయిన శ్రీనివాస్, కామిని భాస్కర్, తలారి మూర్తి, గంగిన నాని, శీలం గోవిందు, రొంపిచెర్ల అంటోని, మద్దామణి, పిల్లా తనుజ, గంగిన జాహ్నవి, ఆళ్ల ఆనందరావు, దండమూడి తేజ, వాషంశెట్టి బాలాజీ, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసే లక్ష్యంతో మహానాడును భారీగా చేయాలనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి పొదుపుగా వర్చువల్గా కింద స్థాయి దాకా కూడా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనలో పార్టీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాదు అమరావతి పార్టీ ఆఫీసులో స్టేట్ లెవెల్ కమిటీలన్నీ కూర్చొని, పోలిట్ బ్యూరో కానీ ఇతర కమిటీలన్నీ కూర్చొని నిర్ణయాలు రోజున తీర్మానాలు ప్రతిపాదించి చర్చలు చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వందల యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల సమక్షంలో క్లస్టర్ లెవెల్లో కూడా కార్యాచరణకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కూడా రప్పించి డిబేట్ చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద చర్చించేదానికి అవకాశం కల్పించింది. ఇవాళ రాజమహేంద్రం రూరల్లో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు కూడా అనేక చోట్ల టీవీలు ఏర్పాటు చేసి వాళ్ళ మీడియా ద్వారా కూడా డిబేట్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అందరూ భారీగా పార్టిసిపేట్ చేయమన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి సారథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలవుతున్న తీరు, దానిలో లోటుపాట్లు, రాబోయే భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతిపక్షం యొక్క తప్పుడు ప్రచారం ఎలా ఖండించాలని కూడా చర్చలు జరుగుతాయి. రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. దేశ రాజకీయ భవిష్యత్తులో మన రోల్ ఏమిటనేది కూడా నిర్ణయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినయంగా మనం చేస్తాం. గోదావరి రేవుల క్షేత్రస్థాయి పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో గోదావరి కాలుష్య నివారణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన నది మన నుడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుందని, గోదావరి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పుష్కరాల కోసం కాదు, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు అవసరమన్నారు. కాలుష్య హాట్ స్పాట్లపై బేస్ లైన్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సూచించారు. డ్రోన్ సర్వేతో మురుగు కాలువల కలయిక ప్రాంతాలు గుర్తించాలని, పరిశ్రమలు
జీరో డిశ్చార్జ్ విధానం అమలు చేయాలని సూచించారు. పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులతో నది సంరక్షణ చర్యకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థానిక నిషేధంపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలని, పుష్కరాల్లో బయోడిగ్రేడబుల్ వస్తువుల వినియోగానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. 6 జిల్లాల కలెక్టర్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్సీ నరసింహ కిషోర్, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం అందరం ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ దండే గారితో, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరాలు. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్గా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో, రాజమండ్రి కలెక్టర్ కీర్తి గారితో ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాటు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా ప్లాస్టిక్ ఫ్రీ అన్నదానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ముఖ్యమంత్రుల బలహీనతలే రాజకీయ అస్త్రంగా నేడు మోదీ మార్క్ రాజకీయం నడుస్తుందని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. మేడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరులపై మోదీ, అమిత్ షా రాజకీయ కుట్రలు చేస్తున్నారని, గోదావరి జలాలను కావేరీ జలాలకు అనుసంధానం చేసి కర్ణాటక రాజకీయాలు మోదీ సర్కార్ వైపు తిప్పుకోవడమే నదుల అనుసంధాన రాజకీయ కుట్ర అన్నారు. అభివృద్ధి, ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించకుండా ప్రజల ఆలోచనలు నిర్వీర్యం చేస్తున్నారని, గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగే మేలుపై శాస్త్రీయపరమైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా 2 తెలుగు రాష్ట్రాల జల వనరుల భవిష్యత్తును అంధకారం చేసే పనిలో మోదీ రాజకీయాలు
ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ మేడిచర్ల శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా ఎండి హుస్సేన్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్, బసా సోనియా, దోషి నిశాంత్, ముప్పన రమేష్, మాసా లక్ష్మి, చల్లా శివ, దుర్గారావు, మాసా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెంచాగిరిలో తయారయ్యారు ఈరోజు. అందుకని తెలంగాణ నేతలు అలాగే ఉన్నారు. రేవంత్ రెడ్డి అయితే మొత్తం తెలంగాణ భవిష్యత్తు నమ్మేస్తాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు మొత్తం మడికట్టుకొని కూర్చున్నారు మన పార్లమెంట్ మెంబర్స్ ఎవరు అందరూ కూడా. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయని ఈరోజు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ మాయలో ఈ 2 రాష్ట్రాల నేతల అసమర్థతని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ, కర్ణాటక నేతలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా ఆ రాష్ట్రాలకు కూడా రేపు ప్రొద్దున భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉన్న వనరులని చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా భావితరాల భవిష్యత్తు రీత్యా కూడా సక్రమంగా ఉండేటటువంటి ఆలోచనల్ని ఒక చర్చ ద్వారా చర్చించుకున్న తర్వాతే ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మమ్మల్ని చూసి నేడు పారిపోయారని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి పట్టణ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు విచ్చేసిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి మేము ఆయనను కలవనిస్తామని, మీరు జెండాలు తీసివేయాలని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించడం జరిగింది. 3 గంటలు వెయిట్ చేయించి అక్కడే ఉంటే బయటికి రాగానే కార్మికులు చూస్తూ చెయ్యి ఊపుతూ పారిపోయారని, కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చొని ఆందోళన చేశారు. సుమారు గంట పాటు గేట్లు వేసే ఆందోళన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాకి శారద, జిల్లా ఉపాధ్యక్షురాలు పి పోలమ్మ, పట్టణ ఆఫీస్ బ్యారర్స్ దేవి, రమణ, సరస్వతి, జ్యోతి, దుర్గా, సుగుణ, అప్పారావు, దుర్గా ప్రసాద్, తేజ, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్ర నగరానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే మేము చాలా సంబరపడ్డాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే మనిషి కదా, మా గబ్బర్ సింగ్ కదా అని ఎంతో ఆనందపడి మేమందరం తుడిసి ఇది చేసుకుని ఉదయం 6 గంటలకే మేము ఇక్కడికి వచ్చేసాం. ఆయన మున్సిపల్ ఆఫీస్కి వచ్చాడు. మేము వచ్చి మా ఏఐటి జెండాలతో మా సమస్య మీద ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి ధర్నా చేయొద్దు, మేము కలుపుతాము అని చెప్పాడు. మాకు నమ్మకం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, నా అదృష్టం, నేను రెల్లిపురంలో పుట్టాలని నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు. అంటే మా రెల్లి జాతి అంటే చాలా ఇష్టం అని చెప్పి మేము అందరూ ఎదురు చూస్తే 3 గంటలు వెయిట్ చేస్తే 10:30కి వచ్చి 11 గంటలకు వచ్చి మేము మెమరీలో పెట్టుకుని మా వీ వాంట్ జస్టిస్ అంటే మమ్మల్ని చూడకుండా ఊపేసేసి వెళ్ళిపోయాడు. పారిపోతావు గబ్బర్ సింగ్, నువ్వు దేనికి వచ్చావు రాజమండ్రి? గోదావరి పుష్కరాలకి గోదావరిలో చూస్తావు ఇలాగా వచ్చావా? కాదు కదా. ఈ పుష్కరాలు ఇక్కడ విజయవంతంగా జరగాలంటే మేము అందరం అక్కర్లొద్దా? మా జాతి అక్కర్లొద్దా? మేము చూడవద్దా? డ్రైనేజీలు తీయొద్దా? చెత్త ఎత్తొద్దా? కుక్కర్సలు చచ్చిపోతే మేము తీయొద్దా? మేము మీకు అక్కర్లొద్దా? వచ్చే లక్షలాది మంది జనం, సిబ్బంది ఏమో 1200 మంది, ఎలా పనిచేయాలి? అందుకనే పుష్కరాల సిబ్బంది పెంచాలని మేము కోరుతున్నాం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక దివాన్ చెరువులో ఉన్న కండవిల్లి లక్ష్మి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న రాజకీయ పార్టీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, పాస్టరమ్మలకు ఆమె పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందుగా రాజనగరం అన్న క్యాంటీన్లో పేదలకు కండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా రాజనగరం మాజీ ఎమ్మెల్యే సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ విచ్చేశారు. వారు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. అనంతరం ఆమె నివాసం వద్ద బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ ఫార్లు కె రాజు, ప్రశాంత్, చిన్నబాబు, కె విజయ్ కుమార్ ప్రార్థనలు నిర్వహించి సన్మాన పత్రం, పుష్పమాలతో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆమె మాట్లాడుతూ తనపై ఇంత అభిమానం చూపుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎటువంటి సమస్య వారిలో వారికి ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాజానగరం, కోరుకొండ, సీతానగరం, రాజమండ్రి సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ నాయకులు ఉన్నారు. కార్యక్రమం తలపెట్టి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు దైవజనులందరిని ఆహ్వానించాను. అలాగే కోరుకొండ నుంచి కూడా రాజానగరం మండల ఫెలోషిప్ వారు కూడా వచ్చారు. వాళ్ళు నిండు బ్లెస్సింగ్స్ తెలియజేశారు. కోరుకొండ నుంచి పరంజ్యోతయ్య గారు వచ్చారు. ఆయన కూడా ఆయన టీం తరపున బ్లెస్సింగ్స్ తెలియజేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కోరుకొండ నుంచి విజయబాబు, శ్రీరంగపట్నం నుంచి సన్నిబాబు, నర్సాపురం నుంచి ప్రశాంత్, రాజానగరం రాజతమ్ముడు, వీళ్ళ నలుగురు కూడా వచ్చి వారి ఆశీస్సులు తెలియజేసి చక్కని అభినందన పత్రాన్ని ఫ్రేమ్ రూపంలో అందించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి వారి ప్రేమ పొందుకోవడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. వారిలో ఒంటరి అయిన వాడే 1000 మందిగా అవుతాడని దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చారు. పెంటకొప్పల మీద దీనులు లేవనెత్తనన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునన్న వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. నేను దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నాను. అందుకే దేవుడు నాకు ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు. రాజకీయంగా కూడా అందరి సపోర్ట్ ఉంటూ ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళుతూ మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నా వంతు కృషి ధైర్యంగా చేస్తానని, సమాజంలో పోరాటానికి వెనకడుగైనని మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా నిండు బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి నదీ తీరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. కన్వేయర్ బెల్ట్ ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి. జూన్ 12 నుంచి మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యకర్తల ఇంట్లో రాత్రికి బస. కేడర్తో ముఖాముఖి. ఘనంగా ముగిసిన అమృతోత్సవ వేడుకలు. పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం. పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడు. ముఖ్య నాయకులతో సమావేశంలో గోరంట్ల. గోదావరి తల్లితో సమానంగా భావించి పరిరక్షించాలి. ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.